రేవంత్ రెడ్డి జియో 111 ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇదివరకు మనకి తెలిసిందే, లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ జియో 111ని రివోక్ చేసింది, లేదంటే అబాలిష్ చేసింది. ఆ న్యూస్ తెలిసిన తర్వాత చాలామంది 111 జియో ఏరియాలో ల్యాండ్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు, కొంతమంది కొనుక్కున్నారు కూడా. అయితే ఇదే విషయం సంబంధించి నేను ఇదివరకు ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో మీరు ఒకసారి చూడొచ్చు. ఆ వీడియో యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, తర్వాత పైన ఇన్ఫర్మేషన్ సింబల్లో కూడా పెడుతున్నాను, అక్కడ కూడా మీరు చూడొచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా మనకి కొత్త గవర్నమెంట్ వచ్చింది. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, 111 జియో రివోక్ చేస్తారా లేకపోతే ఏంటి అనే ఒక క్వశ్చన్స్ మళ్ళీ చాలామందికి వస్తున్నాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గతంలో జియో 111 రివోక్ చేసిన సందర్భంలో రేవంత్ రెడ్డి కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పిన పాయింట్స్ మనం ఒకసారి చూడొచ్చు. పర్యావరణాన్ని మొత్తం విధ్వంసం చేస్తుండు, ఇది తాగునీటి సమస్య కానే, దీని వెనకాల లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఉంది, ఇది దుర్మార్గము. నిజాం ప్రభులు కానీ బ్రిటిషర్స్ కానీ సమైక్య పాలకులు కానీ ఇంత విధ్వంసం చేయలే, ఇంత అన్యాయం చేయలే. భవిష్యత్తులో జంట నగరాల మనుషులు బతకలేని పరిస్థితి వస్తుంది. ఫామ్ హౌస్ల పేర్ల మీద ఇట్లా టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం వందల వేల ఎకరాల భూములు కొనుక్కున్నారు. ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేనంత భారీ కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణాన్ని వెలగట్టాలి అంటే కూడా ఒక పెద్ద వ్యవస్థను ఈరోజు విచారణకు ఆదేశించాలి. ఈ విధ్వంసం వెనకాల భారీ భూ కుంభకోణం ఉన్నది. సో తను 111 జియోకి వ్యతిరేకంగా ఉన్నారు. 111 జియో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి తను చెప్తున్నారు. ఎందుకంటే అది హైదరాబాద్కి సపోర్ట్ చేస్తుంది, వాటర్ పరంగా, ఎన్వైర్మెంటల్ పరంగా అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తన యొక్క ఉద్దేశం అనమాట. సో ఆ కారణం వల్ల మనకి జియో 111 మళ్ళీ ఇంప్లిమెంట్ అవుతుంది. సో దట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు కొంత ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. మరోవైపు మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేస్తే, నేను ఇదివరకు చేసిన వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ చాలా క్లియర్గా చెప్పాను. మీరు జియో 111 ఉన్న ఏరియాలో ల్యాండ్ తీసుకునే బదులు దానికి దగ్గరగా ఉన్న రెసిడెన్షియల్ ల్యాండ్ తీసుకోమని చెప్పి నేను పదే మన ఇన్వెస్టర్కి చెప్పడం జరిగింది. 2020 టైంలోనే మనం చేవెళ్ళ ఏరియాలో ల్యాండ్స్ అనేది రికమెండ్ చేశాం. అయితే మనం నార్మల్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్న ల్యాండ్స్ రికమెండ్ చేశాం తప్ప 111 జియో ఉన్న ఏరియాలో రికమెండ్ చేయలేదు. నార్మల్ ఏరియాలో ఎందుకు రికమెండ్ చేశామంటే, ఈ లీగల్ పాయింట్స్ అనేది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, లేదా దీనికి టైం కూడా పట్టవచ్చు. అదే మనం రెసిడెన్షియల్ జోన్లో తీసుకుంటే కొంతవరకు మనకి రీసేల్ ప్రాబ్లం ఉండదని చెప్పి మనం రెసిడెన్షియల్ ఏరియాలో తీసుకున్నాం. అండ్ నేను మళ్ళీ చెప్పి 111 జియో ఏరియా రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దానికి నియరెస్ట్గా ఉన్న రెసిడెన్షియల్ ఏరియాకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. 111 జియో ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఓన్లీ మనకి సుప్రీంకోర్టు నుంచి ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తేనే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్. లేదంటే అన్నసరి మీరు ఎలాంటి వాటిలో ఇరిక్కిపోతారు. అంటే రీసేల్ అనేది చాలా వరకు పెద్ద ప్రాబ్లం అనమాట వీటిల్లో. సో అది మీరు గమనించి మీ డెసిషన్ తీసుకోవచ్చు. సో ఎవరైతే దాన్ని పట్టించుకోకుండా తక్కువ రేట్లో దొరుకుతున్నాయని చెప్పి జియో 111 ఏరియాలో ల్యాండ్ తీసుకున్నారో వాళ్ళు ఈరోజు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది నార్మల్ ల్యాండ్ కింద కన్వర్ట్ కానప్పుడు దాంట్లో వాల్యుయేషన్స్ పెరగపోవచ్చు, పెరిగిన రీసేల్ మళ్ళీ కష్టం అవుతుంది. సో ఇందుకోసం అని చెప్పి మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని అంచనా వేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మరోవైపు జియో 111 రివోక్ చేసిన సందర్భంలో చాలామంది ఏమనుకున్నారంటే హైదరాబాద్లో మొత్తం ల్యాండ్ వాల్యూస్ పడిపోతాయి. ఎందుకంటే జియో 111 ఏరియాలో చాలా ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి అది ఎప్పుడైతే నార్మల్ ల్యాండ్ కింద కన్వర్ట్ అవుతుందో మిగతా ల్యాండ్స్ ఏవైతే హైదరాబాద్లో ఉన్నాయో మిగతా ల్యాండ్ వాటి యొక్క వాల్యూ పడిపోవడం, లేదంటే గ్రోత్ జరగకపోవడం జరుగుతుందని చాలామంది అనుకున్నారు. అప్పుడు కూడా నా వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్పాను, అది మీరు ఒకసారి చూడొచ్చు. సో ఆ వీడియోలో నేను చెప్పినట్టుగా 111 జియో ఒకవేళ 111 జియోని ఒకవేళ తీసేసినా కూడా ల్యాండ్ వాల్యూస్ పడిపోవని చెప్పి నేను అప్పుడు చెప్పాను. సో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని చెప్పి చెప్పాను, ల్యాండ్ వాల్యూస్ పడవని చెప్పేసి చెప్పాను. సో రెండు విషయాలు ఈరోజు కరెక్ట్. మరోవైపు ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా సీఎం అయిన తర్వాత 111 జియోకి మళ్ళీ ఇంపార్టెన్స్ ఇస్తే ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అనుకుంటే, 111 జియో ఏరియా ల్యాండ్స్ ఏదైతే వీళ్ళు కొన్నారో ఆ ల్యాండ్ వాల్యూస్ పెరగపోవచ్చు, రెగ్యులర్ ల్యాండ్స్ లేకపోతే నార్మల్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్న ల్యాండ్ వాల్యూస్ మరింత పెరగవచ్చు. ఇదివరకు అపార్ట్మెంట్స్లో కొంత ప్రెషర్ అయితే క్రియేట్ అయ్యింది. ఎందుకంటే
111 జీవో ఏరియాలో ల్యాండ్స్ దొరుకుతున్నాయి కాబట్టి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు మళ్ళీ అపార్ట్మెంట్ వైపు రావచ్చు. సో మీకు అపార్ట్మెంట్ యొక్క ప్రైసెస్ అనేది కొంతవరకు సపోర్ట్ చేస్తుంది, కానీ దానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే అపార్ట్మెంట్లో కొంత పాజిటివ్నెస్ మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ 111 జీవో ఏరియాలో ల్యాండ్స్ అనేది రెసిడెన్షియల్కి పనికి రావు కాబట్టి అపార్ట్మెంట్స్ అండ్ రెగ్యులర్ ల్యాండ్స్కి మళ్ళీ మనకి డిమాండ్ అనేది వస్తుందని ఇప్పుడు మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటు లేదా రేవంత్ రెడ్డి 111 జీవో ఇంప్లిమెంట్ చేస్తాము, 111 జీవో ఉండాలని వాళ్ళ యొక్క ఒపీనియన్ అనమాట. సో దాని బేస్డ్గా మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకోవాలి. నేను రిపీటెడ్గా మన ఇన్వెస్టర్స్కి చెప్పేది ఒకటే, మీరు మార్కెట్లో వచ్చే రూమర్స్ బేస్డ్గా లేకపోతే మార్కెట్లో అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని చేసే ఐడియాలజీతో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అలా ఎప్పుడు చేయకూడదు. చాలామంది ఇన్వెస్టర్స్ 111 జీవో ఏరియాలో తక్కువగా ల్యాండ్ దొరుకుతుందని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేశారు. మరికొంతమంది ల్యాండ్ వాల్యూస్ పడిపోతాయని చెప్పేసి మిగతా ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉన్నారు. సో బోత్ ద కేసెస్ వీళ్ళు తప్పు చేస్తూనే ఉన్నారనమాట. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా అనాలిసిస్ అనేది ఇంపార్టెన్స్, చాలా అనాలిసిస్ అనేది అన్ని వైపుల నుంచి ఆలోచన చేసేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట. సో ఈ వీడియోలో నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చితే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.